యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో నా శుభాహ్వానం. మరొకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఆయన ఇష్టము లేక ఆయన చిత్తము లేక ఆయన నీతి లేక ఆయన వాక్యము ఏ రీతిగా మనం నేర్చుకుంటున్నామో ప్రయత్నించేద్దాం. నన్ను అడుగుతున్నటువంటి ఆ తమ్ముడు మరొక ప్రశ్న ఆ రోజే నన్ను సంధించడం జరిగింది. ఆయన అడిగినటువంటి ఆ ప్రశ్న ఏంటంటే, అన్నయ్య మీరు మ్యారేజ్లు మధ్య ఎక్కువ చేస్తున్నారు కదా అని అడిగాడు. తప్పట్లేదు, మనందరికీ పోయే కాలం దగ్గర వచ్చేటప్పుడు ఇళ్ళు ఎక్కువ కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకుంటారని యేసుప్రభు చెప్పాడు కదా. కాబట్టి ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడల్లా నాకు గుర్తొస్తుంది మనం వెళ్ళిపోయే టైం దగ్గర వస్తుందని. అందుకని నిజంగానే ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కడవరి కాల ప్రవచనం నెరవేర్పు. ఇక వెళ్ళిన చోటల్లో చెప్తున్నాను, ఇంకెవరెవరికి అవ్వలేదో మీకు తొందరగా అయిపోద్ది, రెడీగా ఉండండి అని. ఎందుకంటే ఆయన వచ్చేయాలి మరి, అందుకని అన్నాను. అంటే మీకు ఏ ఏ వాక్యాలు చదువుతారో మీకు కంటత ఉంది కదా అన్నాడు. పెళ్ళిళ్ళలో వాక్యాలు చదవటం విషయంలో మరి పెళ్ళికి వచ్చే మీ సంగతి ఏమో కానీ పెళ్లి చేసేది నేనే కాబట్టి కంటత వచ్చేసి ఆ వాక్యాలు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33, ఇంకా అవసరమైతే మొదటి పేతురు పత్రిక, ఇక చాలా విషయాలు కంటత అనమాట. అంటే ఎవరు అడిగినా ఏం చెప్పాలి అని ఆ టైంలో ఎత్తుక్కోకుండా నోటితో చెప్పేయటం అలవాటైపోయింది. ఆ తమ్ముడు చాలా సరదాగా నా వైపు చూస్తూ 2వ అధ్యాయము యోహాను సువార్తలో మీకు బాగా నచ్చిన విషయం నాకు తెలుసు అన్నాడు. ఏంట్రా అన్నాను. నాకు నచ్చింది ఏంటి, నేనేమి జనరల్గా దానిలో నచ్చినటువంటి అంశం ఏంటో తెలుసా? కానాలో విందు మందు, అక్కడ ఉండేవారండే. అందరికీ వచ్చేది మందోడికి మందు, విందోడికి విందు. పెళ్ళికెళ్ళి వెజిటేరియన్ తింటామా, నాన్ వెజ్గా తింటాం. అందుకని ఆయన నాకేంటి నచ్చింది, నేను జనరల్గా పెళ్ళికి వెళ్తే ఈ మధ్యకాలంలో చాలా కాలం అయిపోయింది నాన్ వెజిటేరియన్కి వెళ్ళట్లే, డైరెక్ట్గా వెజిటేరియన్కి వెళ్ళి చక్కగా పప్పు సాంబారు పెరుగు వేసుకుంటే అయిపోయింది. ఆ పూటకన్నం హాయిగా కడుపు ఇబ్బంది పడకుండా ఉంటాం, వచ్చేస్తున్నాం. కొంతమంది నచ్చట్లేదు అలా. నాకేం నచ్చిందా అని ఆలోచిస్తుంటే నువ్వు ఏమడగాలనుకుంటున్నావు చెప్పాను. జనరల్గా ఈ ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళకి జర్నలిజం చదివితే ఒక రకమైనటువంటి మైండ్ వచ్చేస్తుంది. ఈ పబ్లిక్ మీడియాతో సోషల్ మీడియాతో ఈ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి తెలియకుండానే అవతల వాడికి మెంటలెక్కించే ప్రశ్నలు వేయటం కూడా వచ్చేస్తుంది. రెచ్చగొట్టేస్తారు. అదొక తెలియకుండా మన లోపలికి ఉద్వేగాలు వచ్చేస్తుంటాయి. వీడు ఏమీ చదవని కుర్రాడు, వీడు విశ్వాసియే, ఆత్మీయంగా దేవునిలో వాక్యంలో ఎదుగుతున్నవాడే, అలాంటిది వీడికేంటి వచ్చింది డౌటా అని మళ్ళీ నేను ఏమడగలనుకుంటున్నావు సరిగ్గా చెప్పంటే 2వ అధ్యాయము మీరు జరిగిన సంఘటనల అంతా చూశారు కదా అన్నాడు. నాకు తెలుసు చెప్పారా, వచనంతో వచనం నాకు కంటతా వచ్చింది చెప్పాను. అంటే ఆయన ఏమన్నాడంటే మ్యారేజ్కి యేసుప్రభు ఆయన శిష్యులు పిలిచారు కదా అన్నాడు. అవును, ఏంటి చెప్పాను. అది 2వ వచనంలో ఉంటుంది, యేసును ఆయన శిష్యులు నా వివాహానికి పిలువబడ్రి. తర్వాత 3వ వచనం, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ఏం చెప్పింది, లేదని ఎవరితో చెప్పింది? అక్కడ ఉంది, సరిగ్గా చూడండి ఏముందో. శిష్యులతో చెప్పినట్లేదు అక్కడ, ఆయనతో చెప్పగా. ఆయన ఎవరు ఇక్కడ శిష్యుడా? యేసుప్రభుతో చెప్పింది. అమ్మగారు వెళ్ళి ఆయనతో చెప్పింది, యేసుప్రభు చెప్పింది, అయా ద్రాక్షరసం అయిపోయిందంటే చూడండి. ఈయనేమన్నా పెళ్లి పెద్ద కాదు. అయితే తర్వాత 4వ వచనం, యేసు అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడే అనెను. అక్కడ ఆగాడాడు. మరియమ్మ గారు ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది కదన్నా అన్నాడు. నాకేదో తెలుస్తున్నట్టు అనిపిస్తుంది, లోపల ఆత్మలో గ్రహింపు వస్తుంది, కానీ ప్రశ్నలో అంతరార్థం నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇంకా క్లారిటీ రావాలాడు, ఏదో చెప్పేస్తే బాగును, లేకపోతే నేను తొందరపడి నోరు జారిపడు. మనకు అసలే తొత్తర ఎక్కువ, ఏమో అనే ముందే మనం మాట్లాడేస్తూ ఉంటాం పాస్టలం కాబట్టి. ఆగుతుండగా తను అన్నాడు, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆ వచనం మీరు చేస్తున్నారు కదా అన్నాడు. ప్రశ్న ఏంటి? మరియమ్మ ఏం చెప్పింది? ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది అంది. ఆయన ఏమన్నాడు? నా టైం ఇంకా రాలేదన్నాడు. ఇప్పుడు ఈవిడేం చెప్పింది? మీరు కూడా అలాగే ఆయన చెప్పినదే మీరు చేస్తూ ఉంటారు కదా అన్నాడు. ఒక్క నిమిషం, క్వశ్చన్ నాకు క్లారిటీగా అర్థమైంది, మీకు ఎంతవరకు అర్థమైందో నేను మళ్ళీ అడుగుతాను. అంటే
ఆ అడుగుతున్న ప్రశ్న యొక్క అర్థం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అని చెప్పి, ఆయన సూచనల కొరకు మీరు ప్రతిసారి వెయిట్ చేస్తున్నారా? ఆ పరిచారకులలాగా మీరు కూడా ఉన్నారా? అలాగే ఉంటారు కదా? ఉన్నారని నేను నమ్ముతున్నాను, నమ్మచ్చు కదా? అది అతడి ప్రశ్న యొక్క భావం. ఆయన మీతో చెప్పినదే చేస్తున్నారా? ఆయన మీతో చెప్పే సూచనల కొరకు మీరు మరియమ్మ కనిపెట్టమని చెప్పినట్లు పరిచారకుల్లాగా మీరు కూడా ఉంటున్నారా? స్టిల్ వెయిటింగ్ ఫర్ ఆల్ హిస్ డైరెక్షన్స్? ఎస్ ఆర్ నో అన్నా అన్నాడు. నాకు బాగా నచ్చిందని చెప్పినటువంటి చాప్టర్కి ఆడు అడిగిన ప్రశ్నే నాకు నచ్చలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇలాగే చెప్తూ నవ్వుతూ నవ్విస్తున్నాడు ప్రశ్న ఇస్తే ఎలాగుంటుంది నాలాగా? మీరన్నీ ఆయన చెప్పిన సూచనల ప్రకారం వెళ్తున్నారమ్మా మీ ఆత్మీయ జీవితంలో అని మిమ్మల్ని ఎవరైనా ఇలా ఏలు పెట్టి మొక్క మీద అడిగితే ఏ సమాధానం చెప్తారు? చెప్పండి భక్తులు. మీకు ప్రార్థనలు తెలుసు, సాక్ష్యాలు తెలుసు, వాక్యాలు తెలుసు, ప్రార్థనలు వాక్యాలు చెప్పేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. అన్నీ ఆయన సూచనల వరకు వెయిట్ చేస్తూ ఆయన ప్రకారమే వెళ్తున్నారు కదండి. అదే కదా మీ భక్తి సారం. ఇన్ని సంవత్సరాల్లో మీరు నేర్చుకుంటుంది అదే కదా. ఆయన చెప్పినట్టే వెళ్తున్నారు కదా. ఆయన సూచనల కొరకే వేగిరపడుతున్నారు కదా. ఆయన డైరెక్షన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా. మీ ఇష్టమేం చేయలేదు కదా. మరియమ్మలాగా తొందరపట్టలేదు కదా. ఆవిడేదో చేసేద్దాం అనుకుని వచ్చేసింది, ఆయన ఆగమన్నాడు, ఆగటానికి వెయిట్ చేసి సూచనల కొరకు కనిపెట్టుకుంటున్నట్లుగానే మీరు కనిపెడుతున్నారు కదా అని అడిగాను. నేను అన్నాను, తప్పకుండా దేవుని మాట తెలిసిన తర్వాత, ఆయన చిత్తం తెలుసుకోవడం తెలిసిన తర్వాత, ఆయన నడిపింపు, ఆయన జాడ పట్టుకోవడం తెలిసిన తర్వాత మరి దాటి ఎలా వెళ్తాం? ఖచ్చితంగా నేను దేవుని యొక్క ఇష్టంలోనే చిత్తంలోనే చేస్తున్నాను అని చెప్పాను. చెప్తే నేను అందుకే అన్నా మీకు ఇష్టమని అన్నాను. ఆ చాప్టర్ మీకు బాగా నచ్చుద్ది, ఎందుకంటే మెళ్ళిలో కూడా ప్రసంగాలు చేస్తూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటారు. నేను చూస్తాను వీడికి సగం తెలుసు సగం తెలియదు అన్నట్టు. పెళ్లి ప్రసంగాల్లో కానా ప్రసంగం చాలా ఎక్కువ మందికి ఇష్టమైన ప్రసంగం. ఏ పాస్టర్కి ఏ మెసేజ్ లేకపోయినా కానా గురించి ఉదరగొట్టగలడు. ఎందుకు ఈ నెలలో కానాను అనేస్తారు కొంతమంది, ఏదో చెప్పేస్తారు. కానీ ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది అని అంటే యేసు ఉంటే ద్రాక్షరసము కొరత తీరిపోద్ది అన్నది ప్రసంగికుడు చెప్పాలనుకున్న ఆ సారాంశం యొక్క అల్టిమేట్. కానీ నిజానికి ఎన్ని పెళ్ళిళ్ళు అవ్వలేదు, అన్ని పెళ్ళిళ్ళలో కానా ప్రసంగాలు విన్న పెళ్ళిళ్ళన్నీ ఈరోజు యేసుప్రభు ఉండి ద్రాక్షరసం లేకుండా అన్నీ వచ్చేసినట్టు సమృద్ధిగా ఉన్నారా? నిన్నాంగా ప్రసంగంలో యేసుప్రభుని పెట్టేసుకున్నాం, అందరి ఇళ్ళు హ్యాపీగా పొంగిపొర్లిపోతున్నట్టు ఆనందంగానే ఉన్నాయా? పోనే మరి ఎందుకు ఆ ప్రసంగం అంటే చాలాసార్లు దాని అంతరంలో ఏదో దేవునితో సంబంధం మనం మిస్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ వచనంలో నుంచే ఈరోజు మన భావం అంతా ఉంది. అన్నీ ఆయన చెప్పినట్లే చేస్తున్నారా? మీ పక్కన అడగండి. మీ సొంతం ఏం చేయట్లేదా? అసలు అక్కడ సొంత ఇష్టాలు ఏం చేయట్లేదు కదా. మీకు నచ్చినట్టు ఏమీ చేయట్లేదు కదా. మీ తిండి ఆయన చిత్తమే, మీ బట్ట ఆయన చిత్తమే, మీ నడక ఆయన చిత్తమే, మీ నడత ఆయన చిత్తమే, మీ మాట ఆయన చిత్తమే, మీ పడుకుండుట కూర్చుండుట ఆయన తెలుసు కాబట్టి ఆయన చిత్తమే, ఎవరింటికైనా వెళ్ళాలన్నా ఆయన చిత్తమే, మీ కార్యక్రమాలు ప్లాన్ చేయాలన్నా ఆయన ఇష్టమే. అవునా? అవునా? మాట్లాడరే? అన్నీ కాదు. బైబిల్ ప్రకారం మరి ఆయన ఇష్టమే చేస్తున్నారా అని అడిగితే ప్రశ్నకి సమాధానం ఏంటి? అవును. ఎందుకు అబద్ధాలతో మోసం చేసుకునే బతుకు? నేను ఈ ఉపదేశం ప్రారంభించిన ఈ 10వ మాట దగ్గరికి వచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అబ్బాయి అడిగిన అన్ని ప్రశ్నలకు నేను చెప్పడం ప్రారంభించిన తర్వాత చాలామంది చర్చకి రారేమో అనిపించింది. ఎందుకు రారు అనిపించిందంటే, నేనెంత బలహీనుండో మీకు అంత బాగా తెలిసిపోద్ది. నేనెంత బలహీనతతో నలుగుతూ ఈ 25 ఏళ్ల ఆత్మీయ జీవితంలో ప్రజలకు గొప్పవాడిగా కనపడచ్చు, ప్రభు దృష్టికి నేను ఎంత నీచంగా అల్పంగా కనపడ్డాను అన్నది నాకు అర్థమవడం బట్టి, నేను నా బలహీనతలతో పోరాడుతున్న నా ఆత్మీయ స్థితిని మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తే అల్టిమేట్గా వచ్చే లాస్ట్కి రిజల్ట్ ఏమనిపిస్తుంది అంటే, వీడికేం తెలీదు మాకు ఇంకా ఎక్కువ తెలిసిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించి మానేద్దామా లేకపోతే ఇదే నేర్పించాలా అని మళ్ళీ అడుగుతుంటే, ఆడడిగిన 10వ ప్రశ్న దగ్గర నా ప్రశ్న ఆగింది. నీ ఇష్టం చేస్తావా, నేను చెప్పింది చేస్తావా అని. ఇప్పుడు ఏం చేయను? జనాన్ని పోగేసుకోవడానికి నాకు ఇష్టమైంది చెప్పనా, జనాన్ని చెదరగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది చెప్పనా? మాట్లాడలే. మిమ్మల్ని జల్లిడితో జల్లించనా, చేటతో చెరగనా? పొట్టు పోవాలి నా దగ్గర నుంచి.
యేసు సంఘంలో నుంచి చెత్త పోవాలి, పనికిమాలిన చెత్త అంతా కాల్చబడాలి, ఆ పనికిమాలిన ఫలించిన తీగలకు నరకబడాలి. పనికిమాలిన పొట్టేసుకుని సంఘంలో సభ్యులు పెట్టుకోవటం ఉపయోగం ఎందుకో? లక్షల మంది దాటిగా ఆరాధిస్తున్నారు. పొట్టు సంఘం అది. ప్రభు కొరకు బతకలేని, ప్రభు మాటను వినలేని, ప్రభు కొరకు చేతకాని, ఆ చేవలేని పొట్టు విత్తనాలు ఎన్ని పైన చీగిరితే ఉపయోగం ఏంటి? గాలికి చెత్త లేచిపోవాలి. అర్థమైంది నాకు. ఓకే, ఇది నీ చిత్తమైతే ప్రభువా, చెదరగొట్టడమే నీ చిత్తమైతే నన్ను కూడా చెదరగొట్టాయి. అంతేగాని కనికరపడేవాడు కాదు నువ్వు. ఎందుకంటే కనికరపడే కాలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు రాబోతున్న వాడివి, ఉగ్రతతో తీర్పు తీర్చువాడుగా రాబోతున్నావు. కాబట్టి నేను నాకు నచ్చింది చెప్పుకుని ప్రజలను కాపాడుకోవాలని పని నాకు లేదు. ప్రజలను చెదరగొట్టడమే నా పని. మనిషి యొక్క హృదయం బద్దలు చేయడమే నా పని. మనిషి యొక్క కత్తిని తీసుకెళ్లి దూసి లోపల అంతర్భాగాలను బయటికి తీసి శుభ్రపరచడమే దేవుని యొక్క వాక్యం పని. కాబట్టి చేసుకెళ్ళిపోతాను ప్రభువా, నీకు ఇష్టమే చేస్తాను. నచ్చినోడు ఉంటాడు, లేని పోతాడు. ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చగలిగితే, ప్రభు యొక్క చిత్తంలో పరలోకంలో పొందుకునేటువంటి ఆ యోహాను గొప్పవాడు, భూమి మీద పుట్టినాళ్ళు, పరలోకంలో అల్పుడంట. మరి ఆ పత్రిక మనం ఎంత, మన బతికెంత, మన ఆత్మీయత ఎంత, మనం అక్కడికి వెళ్ళేటోడికి మనకు వచ్చే క్రెడిట్ ఏంటి, డిగ్నిటీ ఏంటి? ఏమనుకుంటున్నావు? మన భక్తి భూమి మీద గొప్పవాడు అనిపించుకుంటే సరిపోయిందా? నీ మనసు విశాలపరచబడిపోయినంత తెలిసిపోతే సరిపోద్దా? ఏంటి వాక్యం? ఆలోచించు. నేను మిమ్మల్ని చిన్న విషయాలు అడుగుతాను, పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే అది చెప్పింది చేయండి అంటే అసలు ఎలా ఉంటుందో శాంపిల్ చెప్తాను. నేను మచ్చుకి యేసు ప్రభు వారి యొక్క బోధనలో ఓన్లీ ద డాక్టరినల్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ తీసుకుంటే ఒక 50 ప్రశ్నలు తీసుకున్నాను. నేను అంటే మీకు కంగారు పడుతుంది, 50 అడగలేను నేను, నాకు టైం సరిపోదు. ఆల్రెడీ 30 గంటే ఉంది. ఈ కొన్ని మీతో చెప్పేవి మీరు ఎలా అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి దేవుని యొక్క మాటల్లో నిలబడిపోదు. యేసు ప్రభు చెప్పిన విషయాల్లో 4 రకాల విషయాలు ఉంటాయి. మేజర్ 4 టాపిక్స్. ఒకటి డైరెక్ట్ ఇంపరేటివ్. డైరెక్ట్ నీతోనే చెప్పేస్తాడు. ఇది ఆది కాండంలో ఉన్న మనిషికా, నూతన నిబంధనలో ఉన్న మనిషికా, ఈ యూదుడికా సంబంధం లేదు. మనిషి అని చెవులు కలిగిన వాడు వినుగాక, అవన్నీ ఒక పార్ట్. ఇవన్నీ డైరెక్ట్. ఇజ్రాయెల్కి సంబంధించింది కాదు ఇది. మీరు బైబిల్లో ఎక్కడెక్కడైతే చెవి కలిగిన వాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక అని ఉన్నాయో అవన్నీ మీకు వినపడ్డాయా లేవా? ఆయన చెప్పింది చేస్తున్నారా లేదా? అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనిలో నువ్వు ఎక్కడ ఒక్క ఆజ్ఞ తప్పినా నిత్యత్వంలోకి దారి లేదు. నీ దారి నువ్వే మూసుకుంటావు. యేసుప్రభు ముయ్యుడు. ఆయన చెప్పిన తర్వాత దాని ప్రకారం చెయ్యకపోతే చెప్పిన మాట నీ మీద తీర్పు తీరుస్తుంది. వినిన మాట నీ మీద తీర్పు వస్తుంది. వినకపోయినందువల్ల నీకు మేలు. చర్చికొచ్చాను, బైబిల్ పట్టుకున్నాను, బైబిల్ స్టడీకి వెళ్ళాను, లేక ఇంకేదో చేశాను, నువ్వు చేసింది నువ్వు వింటున్న దాని ప్రకారం చెయ్యకపోవటం వల్ల ఆ మాట నీ బతుకుని నిత్యత్వంలోంచి కిందకి లాక్కొస్తుంది, నరకంలో పడిపోతావు. వినకుండా ఉంటే మంచిది. మరి వినకుండా ఉండగలమా? దేవుని మాట దగ్గరకు వచ్చిన తర్వాత చెవులు తెరవజేవాడు ఆయనే, కలిగించినవాడు ఆయనే, తెరవజేవాడు ఆయనే. కాబట్టి నువ్వు మూసుకుంటే ఎట్ట అవుద్ది? అది కూడా అవ్వదు. సో ఆలోచించు. మొదటిది డైరెక్ట్గా మాట్లాడేటువంటి విషయాలు. రెండవది ఇండైరెక్ట్, ఇంపరేటివ్. ఈ ఎలా ఉంటాయంటే ఈ మాటలు మీ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని సంబంధమైనటువంటి మాటలు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఒక జనముతో మాట్లాడుతున్నా, ఒక సమాజంతో మాట్లాడుతున్నా, ఒక గుంపుతో మాట్లాడుతున్నా, ఒక శిష్యులతో మాట్లాడుతున్నా, ఒక శత్రువుగా మనపడుతున్నటువంటి శాస్త్రులు పరిచయులు వర్గంతో మాట్లాడుతున్నా, ఆ మాటలు నీకు ఇంప్లై అవుతాయి, అక్కడి నుంచి నీకు తగులుతాయి. ఇవి డైరెక్ట్ కాదు. కానీ పొరపాటుని దీన్ని నువ్వు తీసుకుని యోబు మాట్లాడుతున్నాడు అనుకోండి, యోబు దగ్గర శిష్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. యోబు స్నేహితులు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆ ముగ్గురు మాట్లాడుతుండేటప్పుడు మీరు ఎవరైనా ఇది యోబు మాట దేవుడి మాటగా ఎలా తీసుకుంటాం, యోబు కదా అన్నాం అనుకో, అక్కడ దొరికిపోతారు. ఇది అంతే. యేసు ప్రభు శాస్త్రులతో మాట్లాడుతున్నాడు కదా, మాకు కాదులే, కుదరదు. శాస్త్రులతో ఆజ్ఞాపించినా, పరిచయులతో ఆజ్ఞాపించినా, సద్దుకేలతో మాట్లాడుతున్నా, ధర్మశాస్త్ర ప్రవీణులతో మాట్లాడుతున్నా, ఇది ఫరోతో మాట్లాడుతున్నా, అలాగే అక్కడ ఇంకెవరైనా మాట్లాడుతున్నా, అది ఇండైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చినటువంటి మాట. దాన్ని నువ్వు తీసుకోవాలి, దాన్ని నువ్వు ఆయన చెప్పినట్టే చేయాలి. మూడోది జనరల్ పబ్లిక్లో మాట్లాడేటువంటి విషయాలు. ఇట్స్ ఇన్ జనరల్గా వస్తాయి మాటలు. చాలా విస్తారమైన మాటలు జనరల్గా మాట్లాడాడు. కొండ మీద కొన్ని ప్రసంగాలు చేశాడు. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఒక మనిషికి చెప్పాడా? ఎవరికి చెప్పాడు? జనసమూహం, బహుజన సమూహంలోకి ఆయన ఉంచినప్పుడు నోరు తెరిచి వారితో మాట్లాడగా, దట్ ఈస్ ఇన్ జనరల్, దట్ ది పబ్లిక్ స్టేట్మెంట్స్. కొన్ని స్పెసిఫిక్గా మాట్లాడతాడు, అవి హిస్టారికల్గా జరగాల్సినటువంటి విషయాలు.
హిస్టారికల్ ఇన్సిడెంట్స్. ఇవి ఎంత స్పెసిఫిక్గా ఉంటాయంటే, ఈ విషయం నేను గనక చెయ్యకపోతే నా జీవితం ద్వారా నా కుటుంబం నాశనం అయిపోద్దని నీకు అర్థమైపోద్ది. ఉదాహరణకి ఈ ఈ మందిరం దగ్గర రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి, ఇవి పడగొట్టండి అన్నాడు. పడగొట్టమంటే టెంపుల్ పడగొట్టడమా, ఆయన్ని పడగొట్టడమా? హిస్టారికల్ ఇన్సిడెంట్ ఏంటి? ఆయన పడగొట్టబడతాడు. ఆయన దేవుని యొక్క దేవాలయం కాబట్టి ఆయన చంపబడితే మూడో రోజు ఏం చెప్పబడతాడు? ఆయన కట్టబడి. అది హిస్టారికల్ ఇన్సిడెంట్. దానిని ఆయన మీద పెట్టుకుని మాట్లాడతాడు. అది ఇప్పుడు నాకు కొన్నిసార్లు వర్తిస్తుంది, నీకు కొన్నిసార్లు వర్తిస్తుంది. ఎప్పుడు వర్తిస్తుందో నీకు కూడా తెలియదు. కానీ ఏ సమయంలో అది నీకు వర్తించినా నీ దేవాలయము పడగొట్టుకోవటానికి నువ్వు రెడీ అవ్వకపోతే దేవుడు తిరిగి కట్టడానికి ఇష్టపడాడు. దానిలో భాగం ఏంటంటే, కొంతమందికి మీకు ఎవరికైనా మీరు మీ ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కుటుంబంగా కలిసి ఉండేటప్పుడు కొంచెం థిక్గా బాగుంది పర్వాలేదు అనుకునేటప్పుడు మీకు కొన్ని దర్శనాలు వస్తాడు దేవుడు. మీ భర్త చచ్చిపోయినట్టు, మీ ఆవిడ చనిపోయినట్టు, మీ అబ్బాయి చనిపోయినట్టు, మీ అమ్మాయి చనిపోయినట్టు కల వస్తుంది. ఇంక మీ గుడ్లు బాధ తీసుకుంటారు. అన్నయ్య దొరకడు ఫోన్లో, ఎలాగా చచ్చిపోయినట్టు వచ్చిందంటారా బాబోయ్, ఏంటి ఇలా చచ్చిపోయిందండి అంటే. దేవుని యొక్క ఆలోచన దృక్పథం ఏంటంటే, నీ దేవాలయాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? సమాధిలోకి తీసుకెళ్ళడు, సచ్చిన అనుభవం తీసుకెళ్తాడు. డెడ్లీ షేమ్ అనుభవిస్తావు. నీకు తెలియని దుఃఖం నీ మీదకి వస్తుంది. అసలు నువ్వేమీ కారణం కాదు అక్కడ, కానీ వేరొక ప్రత్యేకమైన విషయం బట్టి నీలో ఆ మరణ దుఃఖం కలిగించిన దుఃఖాక్రాంతుడై ఆయన ఏడ్చినంత అనుభవం నీకు వస్తుంది. నువ్వు ఆపుకోలేనంత దుఃఖంతో సఫర్ అవుతావు. అది చావు. ఈ దర్శనం యొక్క ఉద్దేశం ఏంటి? నీ ఇంట్లోనే నువ్వు ఎవరినైతే చూపిస్తున్నావో ఆ సిచ్యువేషన్లో ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తితో చనిపోయినటువంటి వ్యక్తికి మధ్యలో జరుగుద్ది సంఘటన. ఇది జరుగుద్ది అంతే. నువ్వు ఆపంటే అవ్వదు, ఉపవాసం ఉంటే తీసేయడు, చచ్చినట్టు ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేసే లోపు నీకేమనిపిస్తుంది అంటే, చచ్చిపోయినట్టున్నాడు, మా ఆయన చచ్చిపోతాడేమో అని చెప్పి నువ్వే తెగ ప్రార్థనలు మొదలెడతావు. బతికించే ప్రార్థనలు లేవు. బతికించే ప్రార్థనలు ఉంటే పాస్టర్లు అందరూ సమాధుల దగ్గరే ఉంటారు. ఇంటి దగ్గర ఎందుకుంటారు? బోల్డ్ డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్తే, హాస్పిటల్ దగ్గర, ఐసీయూల దగ్గరను. సో నీ అంతరంగంలో ఈ 4 రకాల సూచనలను దేవుడు నీతో మాట్లాడుతూ, ఏమేంటి? 1 డైరెక్ట్, 2 ఇండైరెక్ట్, 3 జనరల్, 4 స్పెసిఫిక్. ఈ 4 కమాండ్స్లో ఆయన చెప్పినవే మనము చేస్తున్నామా? శాంపిల్ టెస్ట్. ఫుల్ టెస్ట్కి వెళ్ళను. 50 కమాండ్లు చెప్తే రాత్రి చాలదు. ఇది మొదలెడితే నేను నెక్స్ట్ చెప్పాల్సిన క్వశ్చన్ ఇంటర్వ్యూలో నాకు చెప్పడానికి అవ్వదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ఇంటర్వ్యూ ఇబ్బందిగా ఉందనిపిస్తే మీరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. అనయ్య ఇంక ఇంటర్వ్యూ వద్దు, సోది చెప్పు, మాకు మేము దురజవులు కలిగిన వాళ్ళమి, మేము ఆ మెసేజ్లు వింటామని చెప్తే నేను కూడా ప్రార్థన చేసి ఆయన కూడా మీకు దురద తీర్చమంటే ఆ దురద తీర్చే ప్రసంగాలు చేస్తారు. దేవుని మాటలో ఏదైనా మన ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఒకే చర్చ్ కాబట్టి. సరే, ఒక చిన్న విషయం మొదటి చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంకి రండి. జాన్ 3, అదే 2 తర్వాతే ఉంటుంది, 3 పేజీలు పెద్ద తెప్పక్కర్లా. 5వ వచనం దగ్గరికి రండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరికి చెప్పాడు ఈ సూచన? నికోదేముకు మాత్రమేనా, నీకు నాకు ఉందా? అందరికీ. ఇజ్ ఇట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ జనరల్ ఆర్ స్పెసిఫిక్? డైరెక్ట్. ఇక్కడ మాట్లాడుతున్న టాపిక్ ఎవరు? అర్ధరాత్రి డైరెక్ట్గా యేసు ప్రభుతో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకడు నికోదేము, ఇంకోడు మత్తయి సువార్త 19లో ధనవంతుడైన అధికారం కలిగిన యవ్వనస్తుడైనటువంటి ఒక వ్యక్తి. 2 డైరెక్ట్ అపాయింట్మెంట్స్ బైబిల్ మొత్తంలో. మిగిలిన వాళ్ళు ఎవరు యేసుతో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు. శిష్యులకు అంతరంగంలో ఎప్పుడు కూర్చుంటారు, అంతరంగిక పరిచయం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు కాకుండా ఈ ఇద్దరితో మాట్లాడినటువంటి విషయాలు బైబిల్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. వాడికి పేరు రాయలేదు, వీడికి పేరు రాశాడు. ఇక్కడేమో నికోదేము అని రాశారు, అతనికి పేరే పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం ఈ విషయం. మీరు చూస్తే కొత్తగా జన్మించితే గాని అని అతడు దేవుని రాజ్యంలో చూడలేని నిశ్చయముగా చెప్పుచున్నానని 3వ వచనం కూడా చదువునానా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతన్ని దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు ఆడు అడిగాడు, ముసలోడిని నేను మళ్ళీ చచ్చిపోవడం ఏంటి, మళ్ళీ లెగడం ఏంటి, మళ్ళీ పుట్టడం ఏంటి, మాయమ్మ నన్ను కన్నం ఏంటి, మళ్ళీ నేను ఆ గర్భంలోకి ఎలాగెళ్తాను, ఎలా బయటకు వస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్కడ నీతి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో
ప్రవేశింపడు. ఒకడు దేవుని రాజ్యమును 3వ వచనంలో చూచుట, 4వ రాజ్యంలో ప్రవేశించుట. గమనించారా వచనాలు? 3వ వచనం ఏంటి? చూడలేడని. దేవుని 5వ వచనంలో ఏంటి? ప్రవేశింపలేడని. ఇప్పుడు మీరు చూసారా, వెళ్ళారా? మీ పక్కన అడగండి, దేవుని రాజ్యం చూసారా, వెళ్ళొచ్చారేటని. ఈ మధ్య ఎవరో ప్రవక్తని బయలుదేరింది బైబిల్ వేసుకుని, పరలోకం కనపడుతుంది, నరకంలో ఇలాగయ్యింది, నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టింది, నన్ను తీసుకెళ్ళి దేవదూత అక్కడ వదిలింది, ఇలా చేసింది అలా చేసింది, తెగసోది చెప్తుంది. జనాలు ఫ్యాన్స్ చాలా విపరీతంగా తయారయ్యారు ఆ మధ్య. ఇప్పుడే ఈ టీవీలోనే ఉంది ఆవిడ, గమనించండి. దేవుని రాజ్యం చూడాలి కానీ నరకం చూస్తే నష్టమే, లాభం ఏంటి? అసలు బుర్రలేని సాక్ష్యాలు వినడానికి ప్రవచనాలు ఇవన్నీ గోల, కానీ వాస్తవం అది కాదే. చూడాల్సిందేంటి? యేసుప్రభు వారు చెప్పిందేంటి? నరకం ఉంటుందని నమ్మాలి. నరకం నువ్వు అనుభవించక్కర్లే, ఆల్రెడీ అక్కడ అనుభవిస్తున్న అరిసినోడుగు లాజరు దగ్గర మనకు చూపించేశాడు. అంతకన్నా ప్రత్యేకమైన సీన్ నువ్వు వెళ్ళి చూడాలనుకుందంట ఆవిడ, మరేదో చెప్పిందో. అలాంటి సాక్ష్యాలు వినకండి, టైం వేస్ట్. వాస్తవం చెప్తున్నాను, దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలి, నువ్వు ప్రవేశించాలి. నీ టార్గెట్ ఏంటి? నిత్యత్వంలోకి వెళ్ళటం, దేవుని రాజ్యంలోకి వెళ్ళటమే కదా. అసలు చూసావా భూమి మీద దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందం. ఎవడింట్లోనైనా ఈ 3 ఉన్నాయా చూసుకోండి. అసలు నీ నోట్లో ఉన్నాయా, నీ ఒంట్లో ఉన్నాయా, నీ ఇంట్లో ఉన్నాయా? ఈ 3 లేనిది నీకు దేవుని రాజ్యం ఎక్కడ వస్తుందమ్మా? మాటలో కన్నింగ్ ఉండకూడదు, చూపులో దొంగ చూపు ఉండకూడదు, మైండ్లో ఎక్కడా కూడా మోసము, మోహము, ఏ తలంపు లేని ప్లేన్ హార్టెడ్ పసిపిల్లోడు చూస్తే ఎలా చూసి బోసిగా నవ్వుతాడో ఆ మనసుతో నీవు ఉండాలా. నీ కన్నుల్లోనూ, నీ నోట్లోనూ, నీ ఊహలోనూ. ఒక్కడు చూపించండి నాకు, పిల్లలు కాకుండా. ఏ ఇంట్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే ఉంటుందా? ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారా? ఒకే చోట ఉంటారు, ఒకే కంచంలో కొండలో తింటారు, ఒకే తాళం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ 3 కూడా ఏదో ఒకటి లోపల లోకలు పక్కలు. మరి నీ ఇంట్లో దేవుని రాజ్యం లేదు, నువ్వు దేవుని రాజ్యంకి వెళ్తా? 2, 3 ఏకీభవిస్తే అక్కడ ఏముంటుంది? యేసు యొక్క సన్నిధి, దేవుని సన్నిధి ఉంటుంది. మరి దేవుని సన్నిధి అనిపించేటట్టు ఇద్దరే ఏకీభవించలేకపోతున్నారంటే, 2 దాటి 4 ఉంటే ఇంకా అల్లకొల్లమే, అల్పపీడనము, వాయుగుండమే. ఏ రోజు తుఫాన్ ఎటు నుంచి వెళ్ళిపోతుందో తెలియట్లేదు భారతదేశం మీద. డైలీ తుఫాన్లే నీ ఇంట్లో. మరి దేవుని రాజ్యాన్ని చూడాలని, దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవుని రాజ్యం గురించి నీకు హృదయం అంతా చర్చికి రావడం దేనికోసం చెప్పండి? దేవుని రాజ్యం వెళ్ళంగే కదా. క్రిస్టియానిటీ యొక్క ఆధారమే దేవుని రాజ్యం కదా. నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలి, అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని భూమి మీద చూడకుండా నువ్వు నిత్యత్వం ఎలా చూస్తావు? భూమి మీద చూడాలి, తర్వాత అక్కడ అనుభవించాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి చేయాల్సింది చిన్న పనే. ఏం చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. మీ పక్కన అడగ, తిరిగి జన్మించావని? పాత మనిషి చచ్చాడా అని అడగండి. చచ్చిపోయినాక తిరిగి బతికావా అని అడగండి. ఏం చెప్తున్నారు మీరు? బాప్తిజం తీసుకున్నావనే? నీ దండం తల్లి, మీ బాప్తిజం ఇచ్చినోడిని తనాలా, తీసుకొని నిన్ను తనాలా? ఎందుకు ఇచ్చావురా అని అడిగితే 999 అండి, ఒకటైతే గిన్నిస్ బుక్లోకి ఎక్కుతుందని ఉంచేసానట్టు. అప్పుడు ఈడికేమో గిన్నిస్ బుక్ కావాలి. మరొక ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు ఈ వాచి చూసారా అంది. ఏమమ్మా, నన్ను ముంచినప్పుడు ఇచ్చారు మా పాస్టర్ అంది. ఏ పాస్టర్ ముంచి? 7th డే చర్చ్ వాళ్ళని, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాను? వాళ్ళందరూ తీసుకెళ్తున్నారండి, వాచీలు ఇస్తున్నారని. నేను కూడా వెళ్ళాను, మునిగిపోయిన వాచ్ ఇచ్చారండి, ఇదిగో వాచ్ అదే అంట. ఆ బాప్తిస్మానికి వాచే కావాలి ఆవిడకి. బాప్తిస్మ అంటే ఏంటో ఆవిడకి తెలియదు అసలు. మారు మనసు నిమిత్తమై నేను పాపము చేశాను, నా పాపమునకు ప్రాయశ్చిత్తం యేసు చేశాడు, యేసు చేసిన దాని కొరకు నేను ఈ పని చేయటం ద్వారా నేను ఇక మన జీవితంలో పాపమే చేయని పరిశుద్ధుడిగా మారడానికి హృదయపూర్వకమైన నిశ్చితము తీసుకొని అప్పుడు పాపము నిమిత్తము, మారు మనసు నిమిత్తము నేను బాప్తిజం తీసుకున్నాను. అది నా బాప్తిజం స్టేట్మెంట్. నీ బాప్తిజం స్టేట్మెంట్ ఏంటి? మనం ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఇంతకుముందు బాప్తిజం ఇచ్చారు కానీ తాగేస్తున్నాను ఈ మధ్య, మళ్ళీ ఇస్తారా అన్నాడు. ఇలా గెవుకుతావు. మళ్ళీ ఇస్తారా అంటే ఇది తర్వాత మాట్లాడదాం అన్నాను. అదేనండి దురద వస్తుంది. వస్తుంది దురద. నువ్వు ఎందుకు తాగావు? మారు మనసు వస్తే నువ్వు పాపం చేయవు కదా, పాపంతో నువ్వు జోలికేం ఉండదు అసలు. మరి నువ్వు మళ్ళీ ఎందుకు తాగావు? ఎందుకు తాగాలనిపించింది? ఏమన్నా మనిషిని చెప్పండి. మారు మనసు పొందాడా?
ఇలా గుచ్చి మిమ్మల్ని అడుగుతుంటే మీరేం చెప్తారు సమాధానం? మారు మనసు పొందారా? పరలోకం వెళ్తారా? అదే దేవుని రాజ్యం వెళ్తారా? దేవుని రాజ్యం చూపిస్తున్నారా? మిమ్మల్ని చూసి ఒక్కడైనా వస్తాడా? రాగలమా అసలా? ఆశ పుడుతుందా? ఆ కోరిక పుడుతుందా? మారు మనసు పొందిన వాళ్ళు ఇలా ఉంటారని అడిగితే మారు మనసు పొందిన వాళ్ళు అలా ఉండగలరా? ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మారు మనసు పొందాను కానండి మారిపోయానండి మళ్ళీ అన్న. అదేంటి మారు మనసు పొంది మళ్ళీ ఎలా మారిపోయావు అని ఇంట్లో రెచ్చకూడుతుంటే దెబ్బలాడేసుకుంటున్నాము, కొట్టేసుకుంటున్నాము, అరుచుకుంటున్నాము, పోలీస్ కేసులు పెట్టేసుకుంటున్నాము. ఏది ఇంట్లో గొడవలు నాకు అన్నీ ఉంటాయి, కానీ మళ్ళీ మీసారి 31వ తారీఖు వస్తాను బాప్తిజం ఇచ్చేయండి అన్న. ఫస్ట్ ఆవిడిచ్చాడని మీరే అన్న. స్తోత్రం దేవా, నీకు వందనములు. ఆ రోజు నువ్వు చెప్పిన సాక్ష్యం నేను రికార్డ్ చేయలే, కానీ ఇప్పటి నుంచి అలా కాదు. ఎవడు బాప్తిజం తీసుకున్నాడు ముందు వీడియో కెమెరా పెట్టి వాడి చేత సాక్ష్యం రికార్డ్ చేయించి అప్పుడు బాప్తిజం ఇస్తా. రెడీ అయిపోండి. ఇక నీ నోటితో చెప్పాలి, హృదయంతో ఒప్పించబడాలి. మారు మనసు పొందాను అన్న నిశ్చయత నువ్వు ప్రకటించినది రికార్డ్ అయిన తర్వాత నిన్ను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని నీటిలో ముంచి అప్పుడు లేపి వదిలిపెడతా. నీ జీవితంలో మరోసారి నువ్వు ఒక పాకీ పని చేసావంటే, పాప పని చేసావంటే, దేవుని నా నీతికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనకు వచ్చావు అని అంటే ఆ రోజే నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. అరే నేను బాప్తిజం తీసుకుని మనసు మారానే, రూపాంతరం చెందుతున్నానే, అసలు నేను మళ్ళీ పాపం చేయడానికి అసలు నా మనసు ఎలా వెళ్తుంది బాబో అని అడవాలి నువ్వు. అది జరగాల్సింది అక్కడ. తిరిగి జన్మించటంటే, తిరిగి జన్మించడం అంటే అసలు పుట్టడం కొత్తగా అంటే ఏంటి అసలు ఆలోచించండి. కొత్తగా పుట్టిన బిడ్డల్ని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. అమాయకంగా వాళ్ళు నా గొంతు గుర్తుపట్టి కళ్ళు మూసుకున్నా ఒక్కసారి గొంతు ప్రైజ్ లార్డ్ అనగానే అంటుంటారు. దానికి అర్థం అవుతుంది, గొంతు ఎక్కడో విన్నాను మా అమ్మ కడుపులో నుంచి సడన్గా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే వచ్చానా నేను అనుకుంటు. కంఫర్ట్ మారుతుంది. ఆ బిడ్డ కొద్ది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఆ 3 నెలల వరకు అంతా మోనోక్రోమే, ఏ రంగులు కనపడవు, అంతా ఒకే రకమైన రంగులు బ్లాక్ అండ్ వైట్లో కనపడుతూ ఉంటారు. కానీ దానిలోనే పిల్లలు ఊహిస్తారు ఆ మనిషి ఎవరు. నేను కడుపులో విన్న వ్యక్తికి, కన్నుతో చూస్తున్న వ్యక్తికి నా మెదడు రికార్డ్ చేసింది అవునా కాదా అన్న జడ్జిమెంట్తో కొద్ది రోజుల తర్వాత పిల్లలు ఇక్కడ పెరుగుతానికి ఈ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటారు. డేస్ నుంచి రోజుల నుంచి ఇదిగో ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ రోజుల దగ్గర నుంచి నా చేతుల్లోంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మీరు కడుపులోంచి కంటే నేను చేతుల్లోంచి కన్నాను. వీళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఇక్కడ ఎదుగుతున్న ఈ పిల్లలు రేపు దినం ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేశాడు అని అంటే వాడి ముందు 2 విషయాలు నిలబడతాయి. ఒకటి తల్లిదండ్రుల పెంపకం, 2 ఏ మనిషి బోధించి జీవించి చూపిస్తున్నాడో ఆ మనిషి ఎదుట వాళ్ళు చూస్తూ వాళ్ళు దాన్ని నమ్మకపోయిన స్థితి. ఇప్పుడు ఇద్దరు తప్పు, నాది తప్పే, పెంచుతున్న మీది తప్పే, ఇద్దరు నేరగాళ్ళం. వాళ్ళ రక్షణ పాడైపోవటానికి బోధిస్తున్న వ్యక్తిని మీరు కనపరచలేకపోవడం, రిఫ్లెక్షన్స్ ఇవ్వకపోవటం, దానికి తగినట్లుగా జీవించినటువంటి సాక్ష్యం మీరు లేకపోవటం, అక్కడ మీరు మారు మనసు పొందలేదు. ఈ మనుషులు తిరిగి జన్మించే అనుభవానికి ఎలా వస్తారు పిల్లలు? ఖచ్చితంగా వాళ్ళు తప్పదే చేస్తారు. ఇప్పుడు చెప్పండి, తిరిగి జన్మించారా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? అనుకున్నారా? జన్మించేశారా? ఎన్ని పనులు నీ ఇష్టానుసారంగా చచ్చిపోయిన మనిషి తిరిగి ఎట్లా మిగిలిన పనులు చేస్తాడు? మన ఒక ఆయన చెప్తున్నాడు, ఆ అమ్మాయి అబ్బాయి కలిసి, ఆ అమ్మాయి ఏమో ఒకని భార్య, ఈ అబ్బాయి ఏమో పెళ్లి కానీ తన స్కూల్లో కాలేజీలో చదువుతున్న కుర్రాడు. ఇద్దరూ కలిసి ఒక రీల్ ఏదో చేశారు, అది వైరల్ అయ్యింది. అదేమో నాకు పంపించారు, ఎవడో పంపించాడు, గిట్టకో ఇష్టమయ్యో మొత్తానికి. అది చూసిన తర్వాత ఆ సిస్టర్కి నేను మెసేజ్ పెట్టాను, డ్యాన్స్ చాలా బాగా చేసావమ్మా అని. ఏం డ్యాన్స్ అంద, ఎంత అమాయకురాలో, జన్మించేసింది అప్పటికే. నువ్వు వేసిన డ్యాన్సేనమ్మా అంటే వీడియో డిలీట్ చేశారు. డిలీట్ చేసే ముందు డౌన్లోడ్ అయిపోద్దని తెలీదా? బుర్ర తక్కువదనా? ముందు డౌన్లోడ్ చేస్తారు. ఇలాంటివన్నీ మీరేం చేయక్కర్లే, మీరు గాల్లో కుదరడమే భయం. ఆ వర్గం ఒకటి ఉంటుంది, ఎవడిని మింగుదునా అని, ఆ డప్పును డౌన్లోడ్ చేసి పెట్టాడు. అది చక్కగా పంపుతున్నాడు. పాప ఏమనుకోదు కానీ నేను చర్చ్ గ్రూప్లో పంపిస్తాను, చర్చిలో ఇంకెవరస్తులు చాలామంది డ్యాన్స్కి ఉబలాట పడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఈ వైరల్ అవ్వట్లే నీ ఇన్స్టాగ్రామ్ లాగా, వీళ్ళతో కూడా డ్యాన్సులు అయ్యమ్మా అని అంటే, అన్నా సారీ అన్నా, ఇది నా ఎందుకు, నువ్వు నా ముందు ఎందుకు సారీ చెప్తున్నావు? అసలు నీకు వెయ్యాలన్న ఉబలాటం ఎందుకు వచ్చింది? ఆ గెంతులకు నీకు హృదయం ప్రోత్సహించబడిన ఆ మారు మనసుకు తగినటువంటి ఆ తిరిగి జన్మించిన అనుభవం నీకుంటే నువ్వు ఈ పని చెయ్యవు కదా. నా మాటలు అర్థమవుతున్నాయా? తిరిగి జన్మించిన అనుభవం అంటే
మళ్ళీ అలాంటి సన్నాసి పనులు, పాకి పనులు, పనికిమాలిన పనులు, అయిష్టమైన పనులు, లోకం కోరుకునే పనులు, లోకం ఆనందించే పనులు నేను చెయ్యకుండుట కదా. తిరిగి జన్మించేశాను నేను, అవి గెలిచేశాను, అవి ఓవర్కమ్డ్. అవి వాటి వైపు నేను వెళ్ళను, వాటిని నేను చూడను, వాటిని నేను ఆనందించను, వాటి సంతోషానికి ప్రయత్నించను, వాటి కొరకు నా హృదయంను ప్రేరేపించబడే లక్షణాలకు, చర్యలకు దూరంగా ఉంటాను. అది కదా నీకు కావాల్సింది. ఆ అబ్బాయి ఎవరో అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లమే ఆ అవతల అబ్బాయా అమ్మాయా కాదు, నువ్వు నాకు ముఖ్యం. అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు తెలుసు కదమ్మా. నీ మనస్సు మారి రూపాంతరం చెందినటువంటి ఆ దేవుని ఎదుట తిరిగి జన్మించిన అనుభవం కదమ్మా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. మరి తిరిగి జన్మించని ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు వేస్తున్న డ్యాన్స్ని చూసి రేపు నీ కొడుకు కూతురు ఏం చేస్తారు ఆలోచించండి. ఏం చేస్తారు? సడన్గా ఏదో పబ్లిక్లో కాలేజీలోనో యూనివర్సిటీలోనో ఫ్రెండ్స్ ఉన్న దగ్గర ఏ పెళ్లిలోనో సడన్గా నిన్నెవడో వచ్చి ఈ పిల్ల అందరితో డ్యాన్స్ వేస్తే నీ చేపట్టు లాక్కెళ్తే నీ భర్త ముందు ఏమవుతావు? మాట్లాడవే. తిరిగి జన్మించడం అంటే మరోసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వక, అపవాదికి చోటు ఇవ్వక, దేవుని కొరకు దేవునిలో చచ్చిపోయి నేను తిరిగి ఎలా చేస్తానో అని చెప్పగలగాలి. ఆ లైఫ్కి నీ మైండ్ మెచ్యూర్ అవ్వకపోతే ఎలా ఉంటావు అని అడుగుతున్నాడు. పాస్టర్ గారు, చాలా కాలం నుంచి నేను సినిమాలు మానేశాను, మారుమనసు పొందేశాను, నేను తిరిగి జన్మించేశాను. కానీ ఈ మధ్య ఒక సినిమా తెగ చూడాలని ప్రేరేపణ వచ్చేస్తుందండి. దేవరా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్నాడు. నువ్వు నాకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? నేను వెళ్ళమంటే ఏం చేస్తావు చెప్పు, అసలు ఏం చెప్పండి. నేను వెళ్ళండ్రా అంటాను, ఏం చెప్తాను? ఈ వీడియో కట్ చేసి పెడతారు. ఇప్పుడు ఆలివ్ గ్రీన్ దేవర సినిమా చూడమన్నాడు, 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 చూడమన్నాడు. ఓ 30 సార్లు దాని కింద వేసి TV5 9 ప్రభావంలాగా ఇప్పుడు చూడమంటే నేనేమన్నా క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహించే ఎవరిని నేను వెళ్ళమంటే నేను వెళ్ళొద్దన్న 100 విషయాలు వదిలేసి వెళ్ళమన్న ఈ మాట దేనికో జోడించుకుని నువ్వు చేయటానికి అధికారంగా దేవుని వాక్యంతో సంబంధం లేదా నీకు? నువ్వు తిరిగి జన్మించడం అంటే మరోసారి ఏ ప్రదేశంలోకి వెళ్ళి నా సమయాన్ని వృధాపరుచుకుంటానో, ఏ లోకపు మాలిన్యతను ఆత్మీయతగా చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నా కన్నులని వాటిని తిప్పుకుంటాను. అది కదా తిరిగి జన్మించుట. ఆ బాండ్ అగైన్ అనే ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఫేస్ చేయకపోతే నువ్వు మరో తప్పుడు పని ఎందుకు వెళ్తావు? ఎలా చేయగలుగుతావు? నేను ఈ ప్రశ్న ఇంకెక్కువసేపు వేసినా నువ్వు ఒకటే సమాధానం చెప్తావు నాకు తెలుసు, నేను ఇంకేం అన్నాను. రెండో విషయం అడుగుతాను. ఆయన చెప్పిందే చెప్తున్నాను సుమి, ఆయన చెప్పిందే చేద్దాం, మనం కొత్త విషయాలు ఎత్తుక్కోవద్దు. రెండు, నా వద్దకు రండి అన్నాడు ఆయన. ఎవరిని? నా వద్దకు రండి అన్నాడు. ఒకసారి ఆలోచించండి ఆయన ఏమేం చెప్పాడో చెప్తాను. 11:28 మత్తయి, మాథ్యూ 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ నొప్పి వచ్చినా, ఏ దెబ్బ తగిలినా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రయాస వచ్చినా ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గర రావాలంట? ఎవరి దగ్గర రావాలి చెప్పండి? నిజంగా యేసయ్య దగ్గరికి రావాలి. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? డైరెక్ట్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నిజం చెప్పండి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫోన్ తీసి ప్రాబ్లం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎవరికి వెళ్ళాలి ఫోను? ఏమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాస్టర్ అనే దగ్గరికే కదా. ప్రభు ఏం చెప్పాడు? ఆయన మర్చిపోయాడా? ఆయన తెలీదా? లేదా నీకు ఎక్కువ తెలివా? మీ పాస్టర్ ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గర రండి అని అంటే బైబిల్ అలా ఎక్కడ చెప్పిందని అని అడగాలి నువ్వు. ప్రత్యేక ప్రార్థన చేస్తామని చెప్తే చెప్పాలి, ప్రత్యేకమైన ఉండవు, ప్రార్థనలే ఉంటాయని. బైబిల్ ఏం చెప్తుంది? నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. తప్పు ఎక్కడ జరిగిందో మీ తప్పు కాదు, నేను చెప్తాను. జాగ్రత్త కళ్ళు ఒకసారి నా వైపు తిప్పండి అందరూ. ఎక్కడైనా పెట్టుకుంటే ఇక్కడ తిప్పండి. అదే మొదటి జాము కదా, ఏసీ ఉంది కదా, నిద్ర వస్తుంది అందుకు. ఇటు చూడండి. చాలామంది తప్పు ఏంటంటే యేసుప్రభువు అంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అన్నాను. ఎక్కడికి రమ్మన్నాను? నా దగ్గరకు రండి అన్నాను. కానీ చెయ్యి ఎవరికి చూపించాను?
నాకు చూపించాను, అందుకు మీరు నా దగ్గరికి వస్తారు. తప్పు మీది కాదు, నాదే. యేసు రమ్మన్నాడని చెప్పాను, కానీ నేనేం చెప్తున్నాను ఇక్కడ? మీ కళ్ళు ఎంతసేపు ఎక్కడ విడుదలైపోద్దా, ఎంత ఫ్రీ అయిపోదుమా, ఎక్కడికి వెళ్తే నా భారం తీరిపోద్దా అని ఎదురు చూస్తారు. కాబట్టి చెయ్యి ఇక్కడ చూపగానే మీరు ఎవరింటికి వచ్చేస్తారు? ఫోన్ నాకు కొడతారు. మీ పాస్టర్లు కూడా ఇక్కడే అంటారు, దేవుడు అనగానే ఆయన రమ్మంటున్నాడు. నువ్వెందుకు చూపించుకున్నావు? ఆయన రమ్మంటున్నాడని చెప్పు. ఈ యాంగిల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాయి కొన్నిసార్లు, బైబిల్ చెప్తుంది. అందుకనే దేవుడు అనేటప్పుడు నా వైపు చూపించుకోకూడదు. ఆయన దగ్గరికి రమ్మంటున్నాడని ఇంకో రకంగా ఏదో చెప్పు. సరే, ఇప్పుడు చెప్దాం. ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా లేదా? అదే ఆయన అన్నాడు, మరియమ్మ ఏం చెప్పింది? ఆయన చెప్పింది చెయ్యండి అంది. అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు, ఆ పరిచారకులు ఏం చేశారు? ఆయన ఏం చెప్తాడా అని వెయిట్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూ నన్నేం అడిగాడు? నువ్వు ఆయన దగ్గర అలాగే పరిచారకులాగే చేతులు కట్టుకుని ఆయన ఏ సూచనలు ఇస్తున్నాడో అలాగే కనిపెడుతున్నావు కదా అన్నాడు ఆయన. అందులో నీకు నచ్చిన టాపిక్ అన్నాడు మళ్ళీ దానిలో. ఇప్పుడు నేను అలాగ ఉన్నానా అన్న ప్రశ్న వేస్తే ఉన్నాను అని చెప్పా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రతిసారి నా దగ్గరికే రండి అని అంటే ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తారా? కానీ నేను ధైర్యంగా చెప్పగలసిన విషయం ఏంటంటే, వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్ బికమింగ్ వరస్ట్ ఆర్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, నాకు మీలాగా వెళ్ళడానికి మరో పాస్టర్ లేడు. నా ప్రభువే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తాను. సమస్య వచ్చే ముందు ఆయన దగ్గరే ఉంటాను, సమస్యలో ఆయనతోనే ఉంటాను, సమస్యకు విడుదల ఇవ్వకపోయినా ఆయన దగ్గరే ఉంటాను, సమస్యకు ఇచ్చేంత వరకు ఆయన వదలకుండా ఆయన దగ్గరే ఉంటాను. నాకు ఇంకో దారి లేదు, నాకు గతి లేదు, నాకు దిక్కు లేదు. నా దిక్కు దేవుడే. నన్ను పట్టుకొని తీసుకొచ్చినప్పుడు, పిలిచినప్పటి నుంచి నన్ను చచ్చి గోతులో తీసుకెళ్ళేంత వరకు ఆయన తప్ప నాకు ఇంకో దిక్కు లేదు. మీకున్నాయి చాలా దిక్కులు. ఈ చర్చి కాకపోతే చెప్పరే 3 అంతస్తులు ఎవడ ఎక్కుతాడు అంది ఒక ఆవిడ. ఇంకో దిక్కు ఉంది ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో, లిఫ్ట్ ఉంది ఇంకో చోట ఏసీ, ఇంకో చోట ఎడగా పోతావు. నీకు చాలా దిక్కులు ఉంటాయి. పో. యేసు దిక్కు కానంత వరకు ఏ దిక్కుకు వెళ్ళినా నువ్వు దేశదిమ్మరవే. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, ఆయన దగ్గరికి తప్ప నువ్వు ఎవడి పంచన చేరారని చెప్పుకున్నా నువ్వు దేశదిమ్మరవే. మనం ఎవ్వరమీ మీరు చెప్పుకునేటువంటి ఈ హ్యుమానిటీ చర్చికి సభ్యుడివా, కల్వరీ సభ్యుడివా, లేక బేతేలు సభ్యుడివా, నాన్ సెన్స్. యేసు ప్రభు సంబంధివా కాదా చెప్పు. నువ్వు యేసు సంబంధం అయితే యేసు దగ్గరికి వెళ్తావు. ఇవన్నీ దారులు మధ్యలో ఉండేటువంటి ప్రదేశాలు మాత్రమే తప్ప ఏవి కూడా నీ స్వస్థలాలు కావు. పాతిపడ్డానికి మేము వస్తాం అంతే. అంతకుమించి నువ్వు వెళ్ళాల్సింది యేసు దగ్గరికే, ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వదు. నిజంగా నీ హృదయం యేసు దగ్గరికే వెళ్తుందా? ఆల్ ద టైమ్, రౌండ్ ద క్లాక్, ఎవ్రీ సిచ్యువేషన్. మీరు పాస్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను అంటలా. వాళ్ళని అతిగా నమ్మొద్దు, వాళ్ళ మీద అతిగా విశ్వసించొద్దు, వాళ్ళ మీద అతిగా ఆనుకోకండి. నీ విశ్వాసం యేసు మీద నుంచి సేవకుడి మీదకి రాకూడదు. ఏ రోజు వచ్చినది ప్రమాదమే. మారు మనసు పొందేటప్పుడే కొన్ని పరిస్థితులు మారతాయి. నీవు ఆ నూతన జన్మానుభవంలోకి వెళ్ళేటప్పుడే నీ పాత మనిషి చచ్చిపోతాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించావో నీ హృదయం దేవుని యందు కొవ్విన మెదడు దొరికినట్లు ఆనందంతో గొంతులు వేసేస్తుంది. అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. మన ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అసలు నువ్వు మనిషివేనా అన్నాడు. డౌట్ ఎందుకు వచ్చింది? కొమ్ములు లేవు. నేను ఎప్పుడు అద్దం దగ్గర తలదూకునేటప్పుడు మంగళ షాప్లో మా సత్యబాబు కటింగ్ చేసేటప్పుడు చూసుకుంటాను. కొమ్ములు ఎప్పుడు రావు నాకు. పశువు కొమ్ములు వస్తాయి, నాకు లేవు. తోకలేదు నాకు, 4 కాళ్ళు లేవు. నీకెందుకు డౌట్ వచ్చింది అని అంటే, అతడి కోపంలో ఆ అనకూడని పదాలను ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన భార్యకు వచ్చిన గొడవ, తన ఇంట్లో ఉన్న మరొక పక్కింట్లో ఉండేటువంటి ఒక వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ మొత్తం కలిపి ఆ ప్యాకెట్ అంతా తీసుకొచ్చి నా మీద పోసాడు. ఆ ఉద్రేక కోపాలన్నీ దానిలో భాగమే. నువ్వేం మనిషివి? ఇంకో పాస్టర్ అయితే ఏం చేస్తాడో తెలుసండి. ఏం చేస్తాడు నాకు తెలియదు, ఏం చేస్తాడు. నేనైతే ఆ పని చేయను. నేను ఇంతే, నువ్వు చెప్పిందల్లా ఇంట వరకే. లాస్ట్కి ఒకటే మాట చెప్తాను, ప్రార్థన చేద్దాం, దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేద్దాం, అంతకుమించి నేనేం చేయను. అంటే ఇంకేం కలుగు చేసుకోవాలి. నువ్వు ఎవడో కలుగు చేసుకున్నాడు, నన్ను ఎందుకు కలుగు చేసుకోమంటావయ్యా? నీకు మనస్సు మారిందని, నువ్వు రూపాంతర అనుభవంలోకి వస్తున్నావని, నీ చర్యలన్నీ మారుతున్నాయని నీ క్రియలు కదా నాకు చూపిస్తాయి.
ప్రజల మధ్యలో మీరు బతుకుతున్నారు, ఆ మారు మనసు ఫలితాలు కనపడుతున్నాయి అని మీ లైఫ్ స్టైల్ కదా కనపడాల్సింది. ఆ లైఫ్ స్టైలే డిఫరెంట్గా నువ్వు ప్రవర్తిస్తుంటే ఇప్పుడు నీకు నేను ఏ రీతిగా ఉత్తరవాదిని అవుతాను? నువ్వు మనిషివా అని అంటే నీకే డౌట్ వచ్చింది. మనుషులు మాట్లాడుకుంటారు, జంతువులు మాట్లాడుకుంటాయి, మరి నువ్వెవడవో నేనెవడమో? అంత మాట అనగలిగేంత ఆ ధైర్యం నీ హృదయం కొవ్విందంటే ఏమనాలి నిన్ను? ఆలోచించు. నీ శ్రమ పెద్దదే, నీకు జరిగిన అవమానం కష్టమే, నువ్వు రోడ్డు మీద పడున్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నీ గుండె పగిలిపోయి మంటలు లావాలు కొమ్ముతున్నాయి బయటికి. అయినంత మాత్రంలో పాత మనిషి చచ్చిపోయినాడు కొత్త మనిషిగా ప్రవర్తించేటప్పుడు ఎలా బ్రతుకుతాడో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? ఎలా ప్రవర్తిస్తావు? ఆ కొత్త మనిషికి తగినటువంటి ఆ జీవపు పరిపూర్ణ ప్రేమ ఏమైంది? చచ్చిపోయిందా? అక్కడ తెలుస్తుంది కదా ఆయన దగ్గర ఉన్నావో నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో. ఇప్పుడు 12 మంది శిష్యులు యేసుప్రభు దగ్గర ఉన్నారు. చక్కగా మాట్లాడుకుంటున్నారు, చక్కగా వింటున్నారు, చక్కగా తింటున్నారు, చక్కగా తిరుగుతున్నారు, చక్కగా వెళ్తున్నారు. యోధ ఏడి అనియా? యోధ ఏడనియా? యేసుప్రభు తిరిగి వచ్చేటప్పటికి అందరితో కూర్చొని రొట్టెలు తిందామంటే యోధ ఏడి? ఏమయ్యాడు? వెళ్ళిపోయాడా లేదా? మీకు విషయం చెప్పనా? 11 మంది అతన్ని ఆపడానికి ఒక్కడు కూడా వెళ్ళినట్టు బైబిల్ రికార్డ్ చేయలేదు. అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు కూడా ఆపాలని ప్రయత్నం చేయలేదో. ఏం జరిగింది? వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుడ్డతాళ్ళు ఎత్తుకున్నాడు, చిరిగిపోయిన గుడ్డలు ముండ్లేసుకున్నాడు, ఆ కొండపేటు సందు చివరికి వెళ్ళాడు, చెట్టుకు తాడుగట్టాడు, ప్రార్థన కూడా చేసి ఉంటాడు యేసయ్యా అని, దాన్ని మెళ్ళ చేసుకున్నాడు, ఓ జంపు చేశాడు అంతే. అక్కడి నుంచి పడి కిందకి తెగి ఉరితాడు, నడుముకి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చాను మరణించెను అని రాయలేదు అక్కడ. కొన్ని పదాలు కఠినంగానే బైబిల్ వాడింది. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి శిష్యుడు అనద్దా? మారు మనసు పొందాడని అనద్దా? యేసు పిలిచాడని చెప్పద్దా? సాక్ష్యపు జీవితము కార్యారంభము కంటే కార్యాంతము మేలుకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రవర్తనే, నువ్వు చేస్తున్నటువంటి పద్ధతియే నీ ఎగ్జిబిటెడ్ ఆఫ్ లైఫ్ థింగ్స్, లైఫ్ స్ట్రీమ్స్ ఎంత చక్కగా దేవుని ఎరిగావో తెలుసుకుంటావు, చూపిస్తావు. అది చస్తుందేనంటే ఆ మాట ఆయన దగ్గరికి రండి అన్నది నెరవేరలేదని అర్థం. నువ్వు యేసు లాంటి పేరు విన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఉంటావు, కానీ యేసు దగ్గరికి వచ్చి ఉండవు. వచ్చుంటే మాత్రం నీ హృదయం వేరవుతుంది. ఇంకో మాట చెప్తాను, 4వ అధ్యాయం 19వ వచనం, Matthew 4:19. నా వెంబడి రండి. నా వెంబడి రండి ఏమన్నాడు మళ్ళీ ఇప్పుడు? నా వెంబడి. ఇందాకేమన్నాడు? నా దగ్గరకు రండి. ఇప్పుడేమన్నాడు? నా వెంబడి రండి, నన్ను ఫాలో అవ్వండి అన్నాడు. మీకు ఎప్పుడైనా వినపడిందా? ఇది ఎవరికి చెప్పండి మాట తెలుసా? 4వ అధ్యాయంలో మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను రండి అని చేపలు పడతాను పిల్లల్ని పిలిచాడు. ఇది ఎవరి కాలింగ్? ఇది డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. ఫిషర్మెన్తో పిలుస్తున్నాడు, శిష్యులకు పిలుస్తున్నాడు. ఇప్పుడు అది ఎవరికి అప్లై అయింది? ఇప్పుడు నీకు వచ్చి తగిలింది. ఇప్పుడు ఈ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా వచ్చినటువంటి ఈ స్టేట్మెంటు నువ్వు ఎప్పుడైనా యేసుతో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేసావా? ఫాలో అయ్యారా? యేసునే ఫాలో అవుతున్నారా? యేసుతోనే ఫాలో అవుతున్నారా? ఒకసారి అడగండి మీ పక్కన, అన్ని టైంలో యేసుతోనే వెళ్తున్నారా అని. యేసు వెనకాతలు వెళ్తున్నారా అని అడగండి. యేసు పక్కనే వెళ్తున్నారా అని అడగండి. ఆయన ముందు మీరు వెనక అని అడగండి. అసలు మీతో రానిస్తారా అని అడగండి. కొన్ని చోట్లకి ఆయన ఏం చేయమంటావు? నువ్వు రాక బాబు, నువ్వు వచ్చి లేనిపోయిన గొడవ. ఆ పందులు గొడవ వాళ్ళు వచ్చి ఏమన్నారు? నువ్వు మా ఊరు రాకరా ఆయన వెళ్ళిపో అన్నాడు. బతిమాలు కొండ్రి అని ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఉంటాయి. చీటీ పాటకి వెళ్ళే ముందు యేసు ప్రభు పాట తక్కువలో వచ్చేలో చూడండి. చీటీ వేసే ఆవిడ కూడా ప్రార్థన చేస్తే ఏం కోరుకుని ఉంటుంది? ఎక్కువకి వెళ్ళేలాగా, లాభం నాకు వచ్చేలాగా. ఇద్దరు క్రైస్తవ సమాజంలో పాటలు వేసుకున్న వాళ్ళే. ఈవిడ ప్రార్థన ఆవిడ ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభు మధ్యలో నిలబడతాడు. ఏడు చేయను. ఇప్పుడు ఈ అమ్మ నన్ను అడిగింది, ఈ అమ్మ నన్ను అడిగింది, ఇప్పుడు ఏడు చేయాలి అంటే ఇద్దరు యేసుని వెంబడిస్తున్న వాళ్ళే అయితే ఏం చేయాలి? ఏం చేస్తున్నావు? ఏం పనులు చేస్తున్నావు ఇలాంటివి? ఒకసారి చెప్పండి. ఆయన మొన్న ఒక మంచి బ్యాగ్ తెచ్చి ఇచ్చారు నాకు. దాని మీద ఏముందంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును అని రాసింది బ్యాగ్ మీద. మంచి మంచి బ్యాగ్. దాని కింద ఏముందంటే వాళ్ళ అబ్బాయి పేరు రాసి వడ్డీ వ్యాపారం అని రాసింది. బ్యాగ్ మీకు ఉపయోగపడద్దు అన్న అన్నాడు. ఈ బ్యాగ్లో బైబిల్ పెట్టుకుని నేను ఎక్కడికైనా వెళ్తే నా బతుకేమవుద్ది? ఈ మధ్య ఆలేవన్నా
ఎముక లేదు, ఏదైనా జారిపోదాం, నీటిలో ఉంటుంది ఎప్పుడు, సర్ర సర్ర జారిపోతూ ఉంటుంది, చేప జారినట్టు ఇష్టం వచ్చినట్టు మాట. ఇప్పుడు ఆ బ్యాగ్ గాడి తీసుకోనా మారుతున్నా, వెనక వైపు ఇంకో వాక్యం ఉంది, అసలు చెప్పకూడదు మీకు ఆ వాక్యాలు, రాసేస్తారు మీరు కూడా. రారా ఈ బ్యాగ్ నువ్వు పట్టుకెళ్ళిపో, నా దగ్గర వద్దు, నా కొంపలో కూడా పెట్టను, ఏదైనా పెట్టు, ఎవడైనా చూసినా కూడా ఏదో ఒక మాట, వద్దురా బాబు పట్టుకెళ్ళిపోవాలి అని ఓ మాట చెప్పాను. ఏం చేస్తావంటే, ఈ బ్యాగ్ ఎంత పడింది నీకన్నా, హోల్సేల్లో 150 రూపాయలు పడింది. 150 రూపాయలతో జూట్ సంచైనా కొనిచ్చి ఒక నెల వచ్చి వాడిస్తాను, ఈ బ్యాగ్ మాత్రం నేను పట్టుకెళ్ళి, ఇది బాగా లాంగ్ లైఫ్ అవుతాను, అదే ప్రమాదం. ఇప్పుడు 4 రోజులు క్యారేజ్ పట్టుకెళ్ళి పాడైపోయిందంటే సంతోషమే, ఇది 4 కాలాలు వచ్చేస్తుంది, 4 కాలాలు అది నేను ఏం చెప్పేస్తుంది, వడ్డీ వ్యాపారం దాని మీద రాసింది. నీకు ఇదేం ఈ బ్యాగ్ లీటరా బాబు, అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది రా? ఏం లేదు గురుగారు అన్నాడు. మా అనపర్తి అంతా ఇంతే, నీ అనపర్తి అంతా ఇంతే, ఏ పర్తి అయినా ఇంతే. వ్యాపారం, ప్రార్థన చేసుకోవడం, ఫైనాన్స్ వ్యాపారం చేసుకోవడం, ఏమన్నంటే దశంభాగం నేను ఇస్తున్నాను చర్చిలోనే చెప్పుకోవడం. ఇప్పుడు నా వెంబడి రండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, పనులు కట్టుకోవడానికి డబ్బులు కట్టుకునేటువంటి, విపరీతంగా డబ్బులు ఆశించేటువంటి సుంకపు మెట్టు మీద ఉండేవాళ్ళు వదిలిపెట్టి, వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏ రోజు ఏం పెడతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ నిద్రపోతాడో తెలియదు, ఏ ఊర్లో తిప్పుతాడో తెలియదు, ఏ రాత్రి ఎక్కడ ఉంటుందో తెలియదు. అప్పటికే ప్రసంగాలు ఎలా మొదలెడతాడంటే, మాట్లాడుతుంటే జనాలు కుప్పలు తెప్పలు ఉంటున్నాయి, ఒక్కొక్కడికి ఉద్రేకంతో బీపీలు రైజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు వస్తున్నట్టు మంట పెరిగి పళ్ళు నూరుతున్నారు. ఒక్కొక్కడు ఈడేట్రా యేసుగడు ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు ఒకడు, బాగా మాట్లాడుతుంట కదా ఈయన అంటాడు ఒకడు. ఏంటో గందరగోళం, జనం చూస్తే తగ్గట్లేదు, పాపులేషను రిప్యుటేషను పెరిగిపోతుంది. జనము పాదయాత్రకి వెళ్ళడానికి రమ్మనలేదు నిన్ను, యేసు నా వెంబడి రండి అంటే జనం అందరికీ 100 ఇస్తాం, 1000 ఇస్తాం, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం రండి కాదు, ఇదే ఆయన బ్రతుకు వెంబడించడానికి రండి. వెళ్తున్నామా ఆయనతోని? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, జేమ్స్ ఫోరైస్ట్, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏం చెప్పాడు మళ్ళీ? దేవుని యొద్దకు రండి అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఏ సిచ్యువేషన్ వచ్చినా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? అల్టిమేట్గా అన్నిసార్లు ఆయన దగ్గరికి రండి, తర్వాత ఏంటమ్మా? అప్పుడు మీ యొద్దకు వచ్చును. అంటే ఇప్పుడు రాలేదా ఉన్నట్ట? బెదరు అర్థమైందా వాక్యం? ఇప్పుడు నువ్వు వెళ్ళినట్టే వెళ్ళనట్ట, ఇప్పుడు నువ్వు ఆయనతో ఉన్నట్ట రానట్ట? ఆయన ఎందుకు మళ్ళీ చెప్తున్నాడు? ఇప్పుడు మీరు రాలేదు, ఆయన మీతో లేడు, మీరు ఉన్నారనుకుంటున్నారు, మీరు ఉన్నాము అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు మీరు ఆయన చెప్పింది బుర్రకెక్కుద్ది, అప్పుడు మీ శరీరంలో జీవాత్మ ప్రాణ శరీరాలు దేవునికి అప్పగించబడతాయి. అప్పుడు నువ్వు చేసిందంతా దేవుడు అంగీకరించేలాగా వెంబడించింది అవుతుంది. నిజంగా అలాగ అన్నీ వెంబడిస్తున్నామా? అన్నీ వెంబడిస్తున్నామా? ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ విని వస్తున్నప్పుడు నాకు కొంచెం బాధాకరంగా కూడా అనిపించింది. ప్రార్థన చేసుకున్నాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మొన్నేది మను చేయమన్నావు ప్రభు అని మొన్నేసేసాం, పోడ్చిపెట్టేసాం, పెద్ద దెబ్బ కట్టేసి సమాధి అయిపోయింది, సిలువు గుర్తు పెట్టేసాం, దండలు వేసాం, వందనాలు చెప్పేసాం, పలానా రోజు భోజనం చేద్దాం అనుకున్నాం, అయిపోయింది. అంటే ఏమైనట్టు ఇప్పుడు అర్థం? చచ్చిపోయినట్టు కార్యక్రమం అయిపోయింది. ఆత్మ దేవుడు దయచేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరము మన్నైంది, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాం? మన్న అయిపోయాం. చనిపోయిన వాడు తిరిగి తన ఇంటికి వస్తాడా? రాడు. ఆ శరీరం అతని స్థలమును ఎరుగునా? ఎరుగదు. మేఘము విడిపోయి అదృశ్యమైనట్లు మనిషి శరీరం కూడా అలాగే అయిపోయింది. ఈరోజు కనపడ్డాడు, టప్మని మాయమైపోయాడు. ఏది అయిపోయానంటే భూమిలోకి వెళ్ళిపోయాడు అంతే. పిల్లల్ని అడిగితే తాతయ్యాడంటే తాతయ్య ఇటు వెళ్ళిపోయాడు అని చెప్తుంది, అంతే, వెళ్ళిపోయాడు అంతే. కళ్ళ ముందు పిల్లల ముందు తీసుకెళ్ళిపోయాం, చనిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు గొడవ అంతా ఏంట్రా అంటే 11 రోజులు వెళ్ళకూడదంట. ఆ ఇంట్లో నుంచి ఎన్ని రోజులు వెళ్ళకూడదు? అవునా? అవునా? ఎందుకు వెళ్ళకూడదు 11 రోజులు? ఇప్పుడు ఈ రోజులకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభుని వెంబడిస్తే వస్తుందా, లోకాన్ని వెంబడిస్తే వస్తుందా? అంటే నువ్వు ఎక్కడున్నట్టు ఇప్పుడు? దేవుడు నీ దగ్గరికి వచ్చినట్ట రానట్ట?
కానీ నీకు తెలుసా, దేవుడు వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? నరులారా రండని ఆ ఇంట్లో నుంచి ఒక మనిషిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు రాంది ఏంటంటే వీళ్ళు ఆయన దగ్గరికి రాట్లా. ఇప్పుడు చెప్పనా, ఇలాంటి సందర్భాలు ఎన్ని చోట్ల నువ్వు దేవుని దగ్గర ఉన్నావో, ఎన్ని దగ్గర ఉన్నావు అని అనుకుంటున్నావో, ఎన్ని దగ్గర లేవో. పొద్దున్న లెగిస్తే సెంటిమెంట్, గుమ్మం తగిలితే సెంటిమెంట్, చీపురు అడ్డం పడితే సెంటిమెంట్, కుక్క ఎదురొస్తే సెంటిమెంట్, కొండకు చూస్తే సెంటిమెంట్, గోల్డ్ కత్తిరిస్తే మంగళవారం సెంటిమెంట్. ఒకటా రెండా? ఏమనాలి నిన్ను? ఆయన దగ్గరికి వచ్చావా? ఇంకా రాలేదా? మాట్లాడరే. హాస్పిటల్ నుంచి వచ్చేస్తుంటే పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసావు. దేవా, మరణము ఆశతో లోపలికి వెళ్తే జీవపు ఊసతో బయటికి తీసుకొచ్చావు, మాకు ఊహించని కార్యం చేసావు. స్తోత్రం నాయనా. ఇచ్చినటువంటి ఈ లైఫ్ ఏదైతే ఉందో నీ కొరకు పరిశుద్ధంగా బతకడానికి, నీతిగా బతకడానికి, యథార్థంగా బతకడానికి ప్రాణానికి ఆయుష్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయనా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఖర్చుల విషయంలో నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఆరోగ్య సేవ, ఆరోగ్య స్త్రీ సహాయం చేశారు, ఎంతో కృతజ్ఞతలు ప్రభువా. సహాయం చేసిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. రోగులందరినీ దర్శించండి. డాక్టర్లందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరి పట్ల నువ్వు కృప చూపించిన నీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెప్పేసి మేము బయటకు వస్తున్నాం. ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని, థ్యాంక్ యూ అన్న, చాలా ధైర్యం వచ్చింది, చచ్చిపోతానని చెప్పారన్న, వెళ్ళిన రోజు నుంచి బతికి వస్తారన్న ఆశ నాకు అంత మాత్రం లేదని. నువ్వు పౌలు పత్రిక రాద్దుగాని లేరా, హాస్పిటల్ పత్రిక, అది కూడా మేము చదువుకుంటాం బైబిల్లో పెట్టుకుని, ఆ సాక్ష్యం బతుకుదుగానిలే రా అన్నాను. ఈలోపు వెనక నుంచి అలా ఆవిడంటే, పాస్టర్ గారు మీరు కారు ఎక్కండి, ఆయన వస్తాడు వెనకతలంది. ఆయన అంటున్నాడు, అన్న పదన్న నన్ను తీసుకెళ్ళాను అంటాడు ఆయన. పేషెంట్ ధైర్యంగానే ఉన్నాడు. మమ్మల్ని ప్యాంటు షర్టు బూట్ వేసాం, నడిచి వస్తున్నాడు. ఏంట్రా బాధ అని అంటే, ఆవిడ వెనకాతల కర్పూరము కొబ్బరికాయ పెట్టుకొస్తుంది. ఎందుకు? ఎవరికి? నాకే. ఎక్కడ తెస్తుంది ఇప్పుడు? హాస్పిటల్ బయట. పేషెంట్ పట్టుకుని నేను నుంచుంటూ ఇప్పుడు దిగదుడుతుంది. ఏయ్ ఏంటో పని అంటే, అన్నా హాస్పిటల్ నుంచి ఇలాగే చేసి వెళ్ళాలని ఎతికానమ్మా, నా బైబిల్ ఎక్కడ కనపడలేదు. నువ్వేంటి నాడు కొత్త సూత్రాలు శాస్త్రాలు పెడతావు? సచ్చి బతికినోడికి ఇచ్చి ప్రాణం ఇచ్చినోడు దేవుడు అవమానపరుస్తున్నావు, దేవుడిని పొమ్మంటున్నావు. ఏంటి ఆలోచన ఏంటి? ఈ పద్ధతి ఏంటి? ఈ విశ్వాసం ఏంటి? నీకున్న నిరీక్షణ ఏంటి? ఆయన ఎందు కదా నువ్వు ఉండాలి. ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి అనండి. ఆవిడంట, కర్పూరం వెలిగించద్దు అయితే, కొబ్బరికాయ కుట్టినా నీ బుర్ర చెడిపోను. అసలు నీ మైండ్ ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు ఏ కార్యక్రమం దేనికి చేయాలి? దీన్ని నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావు? పచ్చడి చేసుకుందాం 10 ఇంటికి, పాడు చేయి మాకు ఇక్కడ అంటే. ఆవిడ అంటది, చెప్పానా ఫోన్లో ప్రార్థన చేయించుకోమని. ఆడు నన్ను రమ్మన్నాడు. బిల్లు కట్టడానికి డాక్టర్ గారితో మాట్లాడుతూ కొద్దిగా రాన్నయ్య అంటే వచ్చా నేను. ఎలాగో డిశ్చార్జ్ చేస్తాడో నాకు కూడా తెలియదు. డాక్టర్ గారు నన్ను చూడగానే, తీసుకెళ్ళడానికి వచ్చారా అన్నాడు. పంపించేస్తావా అన్నాడు. సెటిల్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు. అంతే, కట్టేద్దాం పదని కట్టేసాం. బయలుదేరిపోయాం. అంతా ఒక పూటలో జరిగిపోయి, కొబ్బరికాయ మాత్రం వారం క్రితం రెడీ చేసింది సెట్రో. అలా తెల్ల ఉన్నాను ఇది. ఇప్పుడు ఏదో చేస్తున్నావని నిన్ను నిందించడానికి లేను నేను. నువ్వు చెయ్యకపోయినా నీ ఇంట్లో ఉన్న ఒక ముత్తైదు ఏం చేస్తుంది నిన్ను? ఆ తాడుగట్టు, ఆ మండగట్టు, ఆ ఆకుకట్టు, ఆ మంటపెట్టు, ఆ పసుపు ఇయ్యి అంటది. ఏం చేయాలి నువ్వు? నేను ఆయనతో నడుస్తున్నానని చెప్పే నోరు పడిపోయిందా? నేను ఆయన వాడును, ఆయన దానని చెప్పే హక్కు నీకు లేదా? ఎన్నో ఆచారాలు, లోకము నిన్ను కిందకు లాగుద్ది. నువ్వు అన్యజనుల వల్ల మీరు ప్రవర్తించుకుడి ఆజ్ఞది. ఎందుకు అర్థం కాదు క్రీస్తులో నీకు ఆ తత్వం? అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాలు చేయటం ద్వారా నువ్వేమో నరకంకి వెళ్ళిపోతావు, నేనేం జడ్జ్ చేయను నిన్ను. కానీ నీ రూపాంతరపు పరిచర్యలో, యేసులో ఆ సంపూర్ణతకు నువ్వు ఇష్టపడలేకపోయిన నీ భక్తి ఏమి నేర్చుకుంటుందని చెప్తున్నాను నేను. చాలా చెడ్డ విషయాలు ఇవి. చిన్న చిన్న విషయాల్లో దేవునితో నుండి ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వే నా రాజువి, నువ్వే నా చక్రవర్తివి, నువ్వే నా నాయకుడివి, నువ్వే నా నావికుడివి, నువ్వే నన్ను పరిపాలించేటువంటి వాడివి, నిన్ను దాటి నేను వెళ్ళను, నీకు ఇష్టం కాని పని, నీకు నచ్చని పని నేను చెయ్యను. అది కదా నీ తీర్మానం ఆయనతో ఉండడం అంటే. ఏదది? ఆ కసేది నీకు దేవుని కొరకు, ఆ కాంక్ష ఏది? చిన్న చిన్న విషయాల దగ్గర పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేస్తావా? నిజంగా దేవునిలో ఆ ఆనందపు స్థాయి ఏది ఆత్మీయ జీవితంలో? కనపడగలగాలి కదా. ఆ కనపడకపోవడం ఎంత బలహీనత అవుతుందో ఒకసారి ఆలోచించండి. తర్వాత విషయం ఒక మాట చెప్తాను. ఆయన ఒక మాట అన్నమాట. ఇంకొకటి, ఆయన
యేసు ప్రభు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారా అంటే ఆయన ఆజ్ఞ కొరకు కనిపెడుతున్నట్టుగా ఒక విషయం. ఆయన ఏమన్నాడంటే నన్ను ప్రేమించండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 9:29. మాథ్యూ 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. అదే సారీ, నమ్మిక ఉంచండి. నా యందు నమ్మకం ఉంచండి. యేసు ప్రభు ఏమన్నాడు? నా యందు నమ్మకం ఉంచండి. మార్క్ సువార్త 4:40. మార్క్ 4:40. 4:40. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. నమ్మకం లేకుండా ఉన్నారా అని వారితో చెప్పాను. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒకసారి సిచ్యువేషన్స్ ఏవి నీకు ఫెయిర్గా నీకు కావాల్సినట్లుగా ఉండట్లేదు, అప్పుడు మీరు ఆయన యందు నమ్మకం ఉంచగలరా? ఏది మీకు ఫేవర్గా లేదు, సిచ్యువేషన్స్ అంతా ఏమంటారు తలకిందులైందంటే బాగుంటుంది కదా పదం, అంతా భూమి బద్దలైపోయింది, కాళ్ళు ఉనికిసాయి, ఒళ్ళు కంగరవడం, మనసంతా అయోమయం. ఆ టైంలో ఆయన యందు నమ్మిక ఉంచుతారా? మీ పక్కన అలాంటి సిచ్యువేషన్ నమ్మకం ఉంచుతారని? ఎవరు నమ్ముతాం తెలుసా? నీ బలము, నీ తాకత్, నీ పరువు, నీ ప్రభావం, నీ జ్ఞానం, నీ డబ్బు, నీకున్నటువంటి ప్రభావాలు చాలా ఉంటాయి. వాటన్నిటి యందు నమ్మకం ఉంచినట్లు ఆయన యందు నమ్మకం ఉంచగలరా? సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అండి, నమ్మకం ఉంచుతావా? అవుట్ ఆఫ్ కంట్రోల్, నమ్మకం ఉంచుతావా? ఇట్ ఈస్ ఫెయిల్డ్, నమ్మకం ఉంచుతావా? ఇంపాసిబుల్, నమ్మకం ఉంచుతావా? ఆయన యందు నమ్మకం ఉంచుడి, అంతే. యేసు ప్రభు యందు నమ్మకం ఉంచడం అంటే మరియమ్మ చెప్పింది ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది, ఆయన చెప్పింది చెయ్యండి అని. ఆయన ఏం చెప్పాడు? నీళ్లు తీసుకెళ్ళి దానిలో పోసి వడ్డించేయండి అన్నాడు, పంపించేయండి అన్నాడు. వాళ్ళు ఏం పట్టుకెళ్తున్నారు? అందుకే అక్కడ మెన్షన్ ఏంటి? నీరు తీసుకుని పోయిన పరిచారకులకే కానీ మరి ఎవ్వరికి దాని విషయం తెలియలేదు. అంటే ఏం పట్టుకెళ్తున్నారు? వాళ్ళకి తెలిసింది రాక్షసమా నీళ్ళ? పోస్తున్నది నీళ్లు, తాగినోడికి ఏమనిపిస్తుంది అది? ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంది? పరిచారకులకి ఏం నమ్మకం లేదు. వాళ్ళు పట్టుకెళ్తుంది ఏంటి? అది చెప్తున్నాడు కదా అక్కడ నీళ్ళని. వాళ్ళు పోస్తుందల్లా ఏంటి? నీళ్ళే. ఆ తాగుతున్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అబ్బా ఎంత మంచి ద్రాక్షరసం ఎక్కడరా బాబు, నువ్వు ఈ పాటికే జబ్బు దొయ్యాలి, ఇదేంటి నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎంత అబ్బో విందు ప్రధాని. ఆల్రెడీ ఆడ తలదించుకుని ఉన్నాడు అక్కడ విందు ప్రధాని. ఎందుకో తెచ్చింది ఖాళీ అయిపోయింది అక్కడ. అందులో పోస్తున్నది ఎక్కడ? కాళ్ళు కొడుక్కునే బాణలో, ద్రాక్షరస బాణలు కాదు అవి, అవి ట్యాంకులు కాదు, కాళ్ళు కొడుక్కోవడానికి వచ్చి నీళ్లు. దాన్ని తీసుకెళ్ళి పోస్తుంటే వీళ్ళకి ఏమవుతుంది? అది బా అనిపిస్తుంది. నమ్మిక మాత్రం ఉంచుడంటే మరియమ్మకి ఎంత నమ్మకం యేసు మీద? ఈయనేదో చేస్తాడు, ఆయన నమ్మండిరా, ఆయన చెప్పింది చేయండిరా, అంతే, ఇంకేం మాట్లాడకండి. ఆ శిష్యులు, ఆ జనం ఉన్నారే, ఆ పరిచారకులు ఉన్నారే, వాళ్ళందరికీ ఒక విషయం వచ్చింది. ఇప్పుడు ఈయన ఏదో చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఆ బాస్పాలు అవుతాడు చూడండి అని పోతున్నారు వాళ్ళు. ఒక్కొక్కడు వాళ్ళని అంటున్నాడు, ఒరే ఇంకొంచెం పోయి, ఇంకొంచెం పోయి, ఇంకొంచెం పోయి తాగుతుంటే వీళ్ళకి అర్థం కాల. ఏంట్రా అదే నీళ్లు పోస్తుంటే వీళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అర్థం కాని సందర్భంలో, నీ అనుభవాన్ని దాటిన సందర్భంలో, నీ మతి స్థిమితాన్ని దాటిన సందర్భంలో, నీ ఊహకు అందని పరిస్థితుల్లో కెన్ యూ ట్రస్ట్ గాడ్? ఆయన యందు నమ్మిక ఉంచగలవా? నీ చేతులు దాటిపోతున్న వేళ నువ్వు ఆయన యందు నమ్మకాన్ని పెంచగలవా? దట్స్ వాట్ బైబిల్ సేస్, ట్రస్ట్ మీ. ఆయన యందు నమ్మిక ఉంచండి. నమ్మిక ఉంచగలరా? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేస్తే మీకు బోనస్ అడుగుతాను, ప్రభు అలాంటి సిచ్యువేషన్ నాకు ఒకటి అని అడగండి. అలా చూస్తారే, మాకొద్దు బాబు, ఆ టైంలో మేము ఉండము, తప్పిపోతాం. నేను చెప్పేది అదే, నీ బతుకు ఆల్రెడీ తప్పిపోయింది, దాన్ని సరిచేయటానికి తిప్పలబడుతున్నాను. ఈ రాత్రి చెడిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని బాగుపరుచుకోమని బతిమలాడుతున్నాను. ఇప్పటికే నీ కన్నులు నెత్తి దాటిపోయి మెరికలైపోయినాయి, ఎటో చూస్తున్నాయి విశ్వాసంలో. అసలు యేసు నీ జీవితం నుంచి దాటిపోయాడు. నీ క్రైస్తవ్యం చెడి మార్గంలోకి వెళ్ళిపోయింది. క్రీస్తుని వెంబడించలేక, క్రీస్తునందు నమ్మకం పెంచుకోలేక, ఆయన యందు మతికి మార్చుకునే స్థితికి ఎదగలేక, నేను 50 చెప్పాలి, 4 చెప్పా.
ఇప్పటికే నీకేం అర్థమైంది ఇప్పుడు? అసలు మనం ఆయన చెప్పిన సూచనలన్నింటి కోసం ఎదురు చూస్తున్నామా? ఆర్ వి స్టిల్ లీడింగ్ ఫర్ గాడ్స్ కమాండ్, వెయిటింగ్ ఫర్ హిజ్ డెసిషన్? ప్రార్థన చేసేసుకుని చేసేయటం కాదు, సమాధానం ఇచ్చేంతవరకు ఆయన చెప్పేది నడిపింపు కొరకు ఎదురు చూడగలగటం ఆత్మీయత. ఈ రాత్రి నీ కన్నులు చెవులు తెరవబడునుగాక, నీ మనస్సు మొద్దుబారిన స్థితిలో నుంచి పునరుద్ధాన జీవంలోకి వచ్చునుగాక. కనీసమైన నీ బతుకులో దేవునికి విలువిచ్చి ప్రవర్తన అంతటిపై ఆయన అధికారానికి సిద్ధపడి ఆయన చెప్పింది చేస్తానని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నీ లైఫ్ మారిపోద్ది. ఆయన నీతో చెప్పడం ప్రారంభిస్తాడు. ఆయన మాట్లాడు దేవుడని నమ్మి వచ్చావు, ఈరోజుకి మాట వినే అనుభవం లేకపోతే ఎలా? లెట్స్ బౌ అవర్ హెడ్స్, తల వంచుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన అడుగుదాం, ప్రార్థన చేద్దాం.